వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్, ఒక చిన్న ట్వీట్ నేషనల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది. నేషనల్ మీడియాలో నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి టీవీ ఛానల్స్, ఆన్లైన్ న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా ఒకటే మాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ గురించి మెన్షన్ చేస్తూ వచ్చారు. కొన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్లో అయితే డిబేట్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ట్వీట్ మీద. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఈవీఎంస్కి సంబంధించి. మనం నిన్నటి నుంచి మనం మాట్లాడుకున్నాం ఈవీఎంస్కి సంబంధించి. దానికి ఇక్కడ లోకల్గా గల్లీ క్రికెటర్స్ ఉంటారు, ఎడాపెడగా కొట్టే గల్లీ క్రికెటర్స్ ఉంటారు కదా లోకల్గా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళు ఏదో లోకల్గా బాగా ట్రోలింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. బట్ నేషనల్ మీడియాలో దాన్ని హైలైట్ చేశారు. అంటే సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ని ఇక్కడ లోకల్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తే నేషనల్ ఛానల్స్ దాన్ని చాలా హైలైట్ చేసింది. నేషనల్ ఛానల్స్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఏమని పెట్టారంటే, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ, అంటే దీని విషయంలో ఈవీఎంస్కి సంబంధించిన దాంట్లో ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఎంతవరకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు అన్నట్టుగా ఆల్మోస్ట్ అన్ని నేషనల్ ఆ వర్షన్లో రాసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా జగన్ గారు ఇండియా కూటమికి నేనేం సపోర్ట్ చేస్తాను అనలా. హీ హ్యాస్ ఎ కన్సర్న్ ఆన్ ఈవీఎంస్. ఆ కన్సర్న్ని తను ఎక్స్ప్రెస్ చేశాడు. దట్ ఈస్ ప్యూర్లీ హిస్ పర్సనల్ డెసిషన్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియా కూటమి వాళ్ళు చేసేటువంటి ఈవీఎం యొక్క ఆ డిమాండ్స్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియా నేదర్ ఇండియా నార్ ఇండియా. బట్ వాళ్ళ నేషనల్ ఛానల్ వాళ్ళు హైలైట్ చేస్తూ ఏమని రాశారంటే, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు అన్నట్టుగా వాళ్ళు డిబేట్లు పెట్టారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి టెలివిజన్ ఛానల్స్లో డిబేట్లు పెట్టారు. ఓకే, సరే, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ట్వీట్ అనేది నేషనల్ ఛానల్స్ మొత్తం కూడా సెన్సేషన్ అయింది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మొత్తం కూడా ఒక డిస్కషన్లోకి వెళ్ళిపోయారు ఈ ఈవీఎం సంబంధించిన దాన్ని. ఇక్కడ లోకల్గా కొన్ని చిన్న తప్పులు, చిన్న వాళ్ళు ఏవో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళలో ఎవరో బుద్ధ వెంకన్న అంట ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు కొంప ముంచడానికి రెడీగా ఉన్నట్టున్నాడు అతను. ఈ బుద్ధ వెంకన్న ఏమంటున్నాడు, ఏమంటారు, బైపోల్స్కి వస్తారా అని ఛాలెంజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. బుద్ధ వెంకన్న ఏం ఛాలెంజ్ చేస్తారంటే, నీకు దమ్ముంటే బై ఎలక్షన్లకి మళ్ళీ పోటీ చేయి, రిజైన్ చేసి అంటున్నాడు. అంటే కొద్దిగా బుద్ధుండి అన్నాడా లేకన్నాడా నాకైతే తెలియదు. వాళ్ళకి 163 సీట్లు, 124 సీట్లు వస్తే జగన్ గారికి ఉంది 11. ఓకే, మీరు 164 రిజైన్ చేయండి, ఈయన 11 రిజైన్ చేస్తాడు, రండి మరి తేల్చుకుందామని అంటే జగన్ గారు అదే బుర్రలేదు అతనికి. ఓకే ఏమో, ఓకే, ఇప్పుడు మేము జగన్ గారు అనపైన మేమంటున్నాం, ఇప్పుడు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు మేము తెలుగుదేశం వాళ్ళకి మేమేమంటున్నాం. ఓకే, మీకు నిజంగా గట్స్ ఉంటే రండి, నిజంగా దమ్ము ఉంటే గట్స్ ఉంటే 124 మంది ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తారు, మీరు ఎన్నికలకు రండి, అసలు నిజంగా ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందో లేదో తేల్చుకుందాం, బ్యాలెట్ పేపర్లోకి వెళ్దాం. 164 మంది ఎమ్మెల్యేలు మీరు రిజైన్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా రిజైన్ చేస్తారు, బ్యాలెట్ పేపర్లో ఎన్నికలకు వెళ్తారు, తెలుగుదేశం వాళ్ళు సిద్ధమా? రైట్, సరే, ఇంకా ఆ బుద్ధ వెంకన్న అనే అతన్ని ఎవరు పట్టించుకోరు టీడీపీలో, బట్ ఇట్స్ ఓకే, ఏదో చెప్పాడు అతను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్కి నారా లోకేష్ గారు, అంటే అతను 5 సంవత్సరాల క్రితం చిన్నపిల్లవాడు అనుకుంటా నారా లోకేష్ గారికి, ఆయనకి ఏం అర్థం కాలేదు అనుకుంటా, ఆయనకి తెలియదు అనుకుంటా. ఓకే, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక దాన్ని బాగా ట్రోలింగ్ చేయించాడు నిన్న. నువ్వు అన్నది మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి, చూడు అని చెప్పేసి ట్రోలింగ్ చేయించాడు. వాళ్ళ నాన్నగారు అన్నవి కొన్ని స్టేట్మెంట్లు మీకు చెప్తున్నా.
మర్చిపోయినట్టున్నాడు. అది మర్చిపోవడం అంటే అప్పుడు ఆ టైంలో చిన్నపిల్లోడు అనుకుంటా. తనకు తెలీదు అనుకుంటా వాళ్ళ నాన్నగారు ఏం చేశారు అనేది. నారా లోకేష్‌కి 2019లో. చిన్నపిల్లోడు ఎలా అవుతాడు? అప్పుడు మినిస్టర్ కదా 2019లో. మరి ఇంకా అంటే మినిస్టర్ అయినప్పుడు కూడా అప్పుడు ఏదో కొద్దిగా అటు ఇటుగా బాగా ట్రోలింగ్ జరిగింది లోకేష్ మీద. బహుశా గుర్తులేదనుకుంటా తనకి. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 28, 2018లో 2018 అంటే ఎన్నికలు కాకముందే ఒక స్టేట్మెంట్ చేశాడు ఒక మీటింగ్లో. అదేంది, ఈవీఎంస్ అనేవి మ్యానిపులేట్ చేయటానికి అవకాశం ఉంది, ఈవీఎంస్ కెన్ బి మ్యానిపులేటెడ్ అని చంద్రబాబు నాయుడుకి 2018లో అన్నారు. ఎలక్షన్ జరిగింది 2019, అంటే ఎలక్షన్కి సంవత్సరం ముందే అన్నాడు ఆయన, ఈవీఎంస్ కెన్ బి మ్యానిపులేటెడ్, జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట. ఫిబ్రవరి 5, 2019 ఇంకొక స్టేట్మెంట్ చేశారు, ఈవీఎంస్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ అనే స్టేట్మెంట్ చేశారు. మీరు ఈజీలీ ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ విత్ అని స్టేట్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మే 20, 2019 ఇది ఒక పేపర్ రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, చంద్రబాబు నాయుడు రైజ్ సస్పిషన్ ఓవర్ ఈవీఎంస్ బీయింగ్ మ్యానిపులేటెడ్ అని ఒక స్టేట్మెంట్ రాశారు. మే 22, 2019 చంద్రబాబు నాయుడు గారు 23 పార్టీల మద్దతు ఉంది నాకు, ఈవీఎంస్ని మీరు మ్యానిపులేట్ చేశారు, మేము అపోజ్ చేస్తున్నాము అని బీజేపీని డిమాండ్ చేశాడు. 23 పార్టీలు మాకు మద్దతు ఉందని చెప్పి, ఈవీఎంస్ మీరు మ్యానిపులేట్ చేశారని. ఏప్రిల్ 11, 2019 మీరు మాకు ఈవీఎంస్ వద్దు, మాకు బ్యాలెట్సే కావాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు, బ్యాలెట్ పేపర్లతో మీరు ఎన్నికలు పెట్టండి అని. చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కంప్లైంట్ అది. ఈ లింకులన్నీ ఇస్తున్నా చూడండి డిస్క్రిప్షన్లో. చంద్రబాబు నాయుడు గారు వీవీప్యాట్స్ని మినిమం 50% మీరు కౌంట్ చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేశారు. అండ్ ఐఎమ్ ఓపెనింగ్ బ్యాటిల్ అగైన్స్ట్ ఈవీఎంస్ అన్నారు. ఈవీఎంస్కి వ్యతిరేకంగా ఒక యుద్ధాన్ని నేను ప్రారంభిస్తున్నానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దేవగౌడ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో కూర్చొని మంత్రాలు చేసి ఈవీఎంస్ మీద మనం ఉద్యమం చేయాలని చెప్పి మొదలెట్టింది చంద్రబాబు నాయుడు గారు. రైట్, నేషనల్ వైడ్ ఈవీఎంస్ మీద డిబేట్ జరగాలని ఒక నేషనల్ వైడ్ కాల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంస్కి వ్యతిరేకంగా. రైట్, ఇంకొక మాట కూడా అన్నారు, వీఆర్ ఆస్కింగ్ ఈసీ టు రెస్పెక్ట్ మ్యాండేట్ ఆఫ్ పీపుల్ విచ్ కెనాట్ బి మ్యానిపులేటెడ్. అంటే అర్థం ఏంటంటే, ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించాలి కానీ దాన్ని మీరు మ్యానిపులేట్ చేయకూడదు అన్నాడు. అంటే ఏంటి అర్థం, ప్రజలు ఒక తీర్పునిస్తే నువ్వు దానికి వ్యతిరేకంగా మ్యానిపులేట్ చేసావన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇవన్నీ ఆయన కొడుకు ఇప్పుడు నారా లోకేష్ మర్చిపోయినట్టున్నాడు. 2019లో వాళ్ళ నాన్నగారు ఏమన్నాడు మర్చిపోయి జగన్ గారు చేసిన దాన్ని ట్రిప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇంకా జగన్ గారి ట్వీట్ గురించి నిన్న చూసాం. ఇది డెమోక్రసీని కాపాడాలంటే ఈ డెమోక్రసీని కాపాడటమే కాదు, కాపాడినట్టుగా కూడా కనిపించాలని అన్నారు. ఓకే, అది రిఫ్లెక్ట్ అవ్వాలి, అది కనపడాలి ప్రజలకి అని అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్. ఇది నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయింది. రైట్, జనసేన వల్ల అయితే మరీ ఘోరంగా, జనసేన వల్ల ఏంటంటే అదేంటంటే ఒక ఆవు కథ ఉంది కదా, ఏ కథ చెప్పినా సరే ఆవు దగ్గరికి వచ్చి ఆగుతాడని. వీళ్ళేం ట్వీట్ చేశారు జనసేన వాళ్ళు, రిషికొండని విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశారు జనసేన వాళ్ళు. ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే, ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే, ఎన్నికలు జరిపే విధానాన్ని గురించి మాట్లాడుతుంటే, ది వ్యాలిడిటీ ఆఫ్ ఈఎంస్ గురించి మాట్లాడుతుంటే, బ్యాలెట్ పేపర్ల గురించి మాట్లాడుతుంటే, కొన్ని వందల పార్టీల యొక్క భవిష్యత్తు, 100 కోట్ల మంది జనాల గురించి మాట్లాడుతుంటే వీళ్ళు రిషికొండ బిల్డింగ్ గురించి మాట్లాడుతారు జనసేన వాళ్ళు. ఏమన్నా వీళ్ళని జనసేన వాళ్ళని, రిషికొండ బిల్డింగ్ ఏం పోయి కూర్చోపోండి, అయిపోయి గోలీలాట ఆడుకోండి ఆ బిల్డింగ్లో. ఎందుకు ఏంది రిషికొండ బిల్డింగ్ పోండి, పోయి అక్కడ కూర్చొని గోలీలాట ఆడుకోండి. దాంట్లో ఖాళీగానే ఉంది కదా, అది ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వం ఖాళీగా ఉంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చొని చింతపిత్తనాలు ఆడుకుంటారో లేదా గోలీలాట ఆడుకోండి. ఊరికి ఎందుకు దాని మీద? ఇక్కడ మేము బ్యాలెట్ పేపర్ల గురించి మాట్లాడుతుంటే, ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే, డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటే, ప్రజాస్వామ్యం యొక్క విలువల గురించి మాట్లాడుతుంటే,
ప్రజల యొక్క కోరికల గురించి 100 కోట్ల మంది ప్రజల ఆశల గురించి మాట్లాడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రభుత్వ బిల్డింగ్ గురించి మాట్లాడతారు వీళ్ళు జనసేన వాళ్ళు. ఓకే, సరే ఇంక అది వాళ్ళంతా పిల్లతనం అనుకోండి, వదిలేండి ఇంక దాని సంగతి. ఓకే, సరే ఏదైనా సరే ఇది ఒక నేషనల్ ఛానల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్ రిక్వైర్డ్ ఈ టైంలో ఆయన చేయాల్సింది, మాట్లాడాల్సిన సమయం వచ్చింది, మాట్లాడాడు. ఇట్స్ గుడ్ స్టాండ్, డెఫినెట్లీ హ్యాస్ టేకెన్ ద గుడ్ స్టాండ్. థ్యాంక్ యూ.